ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి తెలుగుదేశం పార్టీ నుండి ఏవైతే అంత్యోదయ కార్డులు ఉన్నాయో వాటి మీద అర్హులకు కాకుండా అనర్హులకు వస్తున్నాయనే విషయంలో మీద స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అంత్యోదయ కార్డు అంటే 30 కిలోల రైస్ వస్తాయి. ఇది ఆహార భద్రత పథకం కాబట్టి ఎవరైతే కడు పేదరికంలో ఉన్నారో వారికి చెందాలి, కానీ ఆర్థికంగా బహుళ అంతస్తులు ఉన్న వాళ్ళకు ఈ కార్డు చెందడం అనేది అన్యాయమని మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ కార్డులు అటువంటి అనుభవిస్తున్నారో వారి మీద ఎంక్వైరీ చేసి వెంటనే వాటిని తీసేయాలనే విధంగా మేము ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పింఛన్లు కూడా ఇప్పుడు ఎంపీడీఓ గారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. పింఛన్లు కూడా అనర్హులకు వస్తున్నాయి. అనర్హులకు పింఛన్లు రావడం వల్ల అర్హులకు రాకుండా పోతున్నాయి. అదేవిధంగా ప్రతిదీ అర్హులకు కాకుండా అనర్హులకు రావడం వల్ల వారికి నిజంగా ఒక్కపూట అన్నం దొరకని పేదవాళ్ళు ఇలా చాలా వేదనకు గురవుతున్నారు. వాళ్ళకు చదువు రాదు, నిరాశ్రాక్షులు, వాళ్ళు ఆఫీసుల పూట తిరగలేక ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎవరైతే అంత్యోదయ కార్డుకు అర్హులో వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టుకోండి, నేను తప్పకుండా వారికి చేస్తాను. కావున తెలుగుదేశం పార్టీ నుంచి రేపు పొద్దున ఎవరైతే ఉన్నారో మేము దీన్ని స్వాదిస్తాం. ఎంఆర్ఓ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏమనగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మాకు సమర్పించిన ప్రతిపత్రం గురించి ఎవరైతే మందమని మండల ప్రజలు రేషన్ కార్డు లేని వాళ్ళు, అర్హులు గల వాళ్ళు దరఖాస్తు చేసుకో కోరనైనది. ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. అర్హులైన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం తరఫున రేషన్ కార్డులు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే పెట్టిన దరఖాస్తులను మేము ఎంక్వైరీ చేసి ప్రభుత్వం నివేదిక సమర్పిస్తాము. అలాగే మా దృష్టికి వచ్చిన అంత్యోదయ కార్డు కానీ నార్మల్ కార్డు కానీ ఉన్న వాళ్ళకి ఇస్తే దాన్ని తొలగించే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలియజేస్తున్నాం.